వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. బండి భగీరథ్కు అతి పెద్ద షాక్ తగిలింది. అంటే భారీ స్థాయిలో ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి హైకోర్టులో. సో సుదీర్ఘంగా ఆ యొక్క ఇంటర్మ్ ప్రొటెక్షన్ కోసం సాగినటువంటి వాదనలు ఆల్మోస్ట్ గత రాత్రి అర్ధరాత్రి దాకా 3 గంటలకు పైగా సాగినటువంటి వాదనలు ఎట్టకేలకు ఒక బిగ్ షాక్ మిగిలిందని చెప్పుకోవాలి. సో ఇట్లా అసలు ఆ సెక్షన్స్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైన తర్వాత ఖచ్చితంగా బెయిల్ కానీ ఇంటర్మ్ ప్రొటెక్షన్ కానీ వచ్చే అవకాశాలు లేదు అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి నెరేషన్స్ అన్ని కూడా రివర్స్ అవుతున్నాయి బండి సంబంధించినటువంటి వ్యవహారంలో. సో ఇప్పుడు ఇదే కేసులో బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి పదవిలో ఉంటే ఖచ్చితంగా కేసుని ఫ్యాబ్రికేట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంత తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వ్యవహారంలో చట్టాలను అట్లాగే ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క మంత్రి పదవి నుంచి తప్పించాలని రాష్ట్రపతికి కూడా ఎవరైతే పోక్సో కేసుకు సంబంధించినటువంటి బాధితురాలకు సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే నాగేశ్వరరావు గారు ఉన్నారో ఆయన ఇప్పుడు రాష్ట్రపతికి లేఖ రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఎప్పుడైతే అతను మంత్రి పదవిలో కనుక కొనసాగితే ఖచ్చితంగా కేసును పక్కదారి పట్టించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటీవలే బహిరంగంగా బెదిరింపులకు కూడా దిగినటువంటి నేపథ్యంలో ఆయన్ని తప్పించాలి అని పప్పు నాగేశ్వరరావు ఇవాళ ఏకంగా రాష్ట్రపతికి అడ్వకేట్గా ఆయన లేఖ రాసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇదే బండి భగీరథ్ కేసులో ఇంకా కొన్ని ఈయనకు సంబంధించినటువంటి బ్యాక్ ఫైర్ అయినటువంటి అంశాలు కొన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే అమ్మాయి కేసు పెడుతుందనే సమాచారం లీక్ అవడంతో అమ్మాయి కంప్లైంట్ కంటే ముందే ఆమె పైన హనీ ట్రాప్ కేసు పెట్టడం కరీంనగర్, ఇది మొట్టమొదటి తప్పు వీళ్ళు చేసింది. అంటే తప్పు మీద తప్పు ఏ విధంగా జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తాం. అట్లాగే హనీ ట్రాప్ అనే నెరేటివ్ జనాల్లోకి వెళ్ళేలాగా చేసినటువంటి ప్రయత్నాలన్నీ బెడ్సి కొట్టడంతో ఒక్కసారిగా బండి కుటుంబం కంగుదింది. అట్లాగే అమ్మాయి మైనర్ కాదు అంటూ చేసినటువంటి ప్రచారం కూడా క్లారిటీ వచ్చేసింది. అది కూడా బ్యాక్ ఫైర్ అయింది. అక్కడితో ఆగకుండా అమ్మాయి క్యారెక్టర్ మీద కొంత వీడియోలు లీక్ చేసి కొంత తప్పుడు ప్రచారం తెరదీశారు. అట్లాగే బండి భగీరథ్ మీద గతంలో వచ్చినటువంటి వార్తలు అతనిపై ఉన్నటువంటి కేసుల కారణంగా ప్రజల్లో ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తుండడంతో కొంత అవి కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా నిందితుడు తండ్రి దేవుడి కోసం తీసినటువంటి పబ్లిక్ ర్యాలీలో కూడా కుటుంబ కథా చిత్రం లాగా వాళ్ళు అక్కడ ఆ విశేషాలను పంచుకోవటం, పబ్లిక్లో ఇంకా నెగిటివ్గా వీళ్ళ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఆ నెరేటివ్ కూడా ఫెయిల్ అయింది. అంతేకాకుండా ఎప్పుడైతే భగీరథ్ సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేయడంలో కూడా ఫెయిల్ అవుతున్నటువంటి నేపథ్యంలో అది ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఒప్పుకోకుండా చిట్చాట్లో ఆమె మీద కూడా హనీ ట్రాప్ కేసు ఉందంటూ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఇవాళ తెలంగాణ సమాజం తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మొత్తానికి ఎవరితో ఉన్నారు, ఎవరి కోసం పని చేస్తున్నారు అన్న విషయం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కేసులో అందరూ దొరికిపోయినటువంటి పరిస్థితి. అంటే మొదటి నుంచి కూడా వీళ్ళకి అన్ని కూడా మిస్ఫైర్ అవుతా ఉన్నాయి. చాలా వరకు ఏదేదో చేద్దామనుకున్నారు కానీ ఏమీ చేయలేకపోయారు. మరోవైపు తాజాగా ఇంటర్మ్ ప్రొటెక్షన్ సంబంధించి హైకోర్టు ఏదైతే వెకేషన్ బెంచ్ ఉందో ఆ వెకేషన్ బెంచ్ దీర్ఘమైనటువంటి వాదనలు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కొన్ని షాకింగ్ అంశాలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే బాధిత తరఫున వచ్చినటువంటి నాగేశ్వరరావు గారు కొంత స్పష్టమైనటువంటి అంశాలు కోర్టు ముందు ఉంచారు. తర్వాత కోర్టులో మైనర్ అనేది ప్రూవ్ అయింది. జడ్జి గారు కూడా దానికి ఏకీభవించారు. ఆమెకు ఖచ్చితంగా 17 సంవత్సరాల 3 నెలలు ఆ ఘటన జరిగిన నాటికి అనేది స్పష్టంగా తేలిపోయింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా పోక్సో యాక్టు భగీరథ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం లేదు. అందుకనే ఆమె కూడా ఇప్పటికిప్పుడు నేను ఈ వ్యవహారంలో ఏమీ చెప్పలేను, సో నెక్స్ట్ వెకేషన్ బెంచ్లో మీరు చూసుకోండి అంటూ కూడా తీర్పును రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఎట్లా రివర్స్ అవుతుంది బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో చూసే ముందు ప్రధానంగా ఈ యొక్క కేసులో ప్రధానంగా పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కానీ మధ్యంతర రక్షణ ఏదైతే ఇంటర్మ్ ప్రొటెక్షన్ పైన హైకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏం చేయాలో బండి సంజయ్కి లేకుంటే బండి కుటుంబానికి కూడా పాలుపోలేనటువంటి పరిస్థితి. అంటే సుదీర్ఘంగా 3 గంటల పాటు సాగినటువంటి విచారణలో 21న వెకేషన్ బెంచ్కు తీర్పు రిజర్వ్ చేశారు. తర్వాత ఎవరైతే డిఫెన్స్ అడ్వకేట్ ఉన్నటువంటి ఆయన నిరంజన్ రెడ్డి గారు స్పష్టంగా చాలా వరకు కొంత కేసుని అటు ఇటు చేసి గందరగోళం చేసే ప్రయత్నం చేశారు. తర్వాత అంటే మ్యూచువల్ కన్సెంట్తో జరిగింది ఇదంతా కూడా, వాళ్ళిద్దరూ ఒక రిలేషన్లో ఉన్నారు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత కేసు ఫ్యాబ్రికేట్ జరిగింది అంటే ఎఫ్ఐఆర్ కూడా మార్చినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా వీళ్ళు కొంత కోర్టులో కొంత తప్పుదో పట్టించే ప్రయత్నం జరిగింది. ఎట్టకేలకు మేజరా మైనరా అన్న ప్రశ్నలకైతే స్పష్టమైనటువంటి కోర్టులో ప్రూవ్ అయిపోయింది. 17 ఏళ్ళ 3 నెలల అమ్మాయికి తేలిపోయింది. సో ఖచ్చితంగా మైనర్ అనే విషయం క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా
హైకోర్టు దృష్టికి తెచ్చినటువంటి బాధితురాలు తల్లి తరఫునటువంటి న్యాయర్ పప్పు నాగేశ్వరరావు. నిజంగా వాళ్ళందరూ కూడా ఆయన్ని శభాష్ అంటున్నారు. అంటే ఆయన లేవనెత్తినటువంటి వాదనలు, ఆయన పోక్సో చట్టంలో ఏ విధంగా వర్తిస్తుంది, గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా స్పష్టంగా కోర్టు దృష్టికి తీసుకెళ్ళటం. అంటే ఇంట్లో లేనటువంటి సమయంలో బాలికకు మద్యం కలిపి కొంత ఎటువంటి లైంగిక దాడి జరిగింది, ఏ విధంగా బండి భగీరథ్ ఆ యొక్క లైంగిక దాడికి పాల్పడ్డాడు, మరోవైపు బండి భగీరథ్ సంబంధించినటువంటి నేర చరిత్ర, ఆయన సీరియల్ అఫెండర్గా గతంలో దాడి చేసినటువంటి కేసులు, దుండిగల్లో ఆయన మీద ఉన్నటువంటి కేసులు, ఎంతో మంది మీద వచ్చినటువంటి ఆరోపణకు సంబంధించినటువంటి కేసులు, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నీ కాకుండా ఒక షాకింగ్ ఎలిమెంట్ ఆయన అక్కడ కోర్టులో లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, ఒకరు కాదు బాధితులు ఇంకా 4 ఉన్నారు. ఇట్స్ నాట్ ట్రూ మై లార్డ్షిప్, కానీ ఇతను బాధితులు ఇంకా ఉన్నారు, మరో 4 అమ్మాయిలు కూడా బాధితులు ఉన్నారు, త్వరలో వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, దీంట్లో ఖచ్చితంగా న్యాయం జరిగితే ఖచ్చితంగా జరగాల్సిందే, ఇంటర్మ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి వీలు లేదంటూ కూడా స్పష్టంగా చెప్పారు. మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ తండ్రి భగీరథ్ తండ్రి ఏ విధంగా బెదిరిస్తున్నారు అనేది స్పష్టంగా ఫిర్యాదు చేసే వచ్చినందుకు ఆ యొక్క బాధితుల కుటుంబానికి ధైర్యం సరిపోలేదు, ఏ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు, ఆఖరికి పోక్సో చట్టం కింద కేసు నమోదైన తర్వాత బహిరంగంగా ఏ విధంగా కొంత ఆయన బెదిరింపులకు పాల్పడ్డాడు కరీంనగర్ ఏకతా యాత్రలో అనే అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో ఇప్పుడు తన కుటుంబం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను అని బహిరంగంగానే ఇవాళ భగీరథ్ తండ్రి బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు కోర్టులో అయితే ఒక బిగ్ షాక్ తగిలింది బండి భగీరథ్ సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ బండి భగీరథ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ వెకేషన్ బెంచ్ ముందు ఉంది కాబట్టి ఇంకా పూర్తిగా ఏది క్లారిటీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఒకవేళ ఇది కనుక నెక్స్ట్ వెకేషన్ బెంచ్లో క్లారిటీ వస్తే భవిష్యత్తులో సుప్రీం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పోక్సో చట్టం ఖచ్చితంగా ఇంప్లీడ్ అవుతుంది కాబట్టి అది కొంత ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా బండి భగీరథ్కి బెయిల్ కానీ ఇంటర్మ్ ప్రొటెక్షన్ కానీ లభించే అవకాశాలు లేదని చాలా వరకు న్యాయ కోవిదులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు ప్రధానంగా చాలా వరకు బ్యాక్ ఫైర్ అయినటువంటి అంశాలు బండి భగీరథ్ విషయంలో జరుగుతున్నాయి. ఎట్లా, ఒకటి వీళ్ళు మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ బీసీ కార్డ్, అది ఫలించలేదు. అట్లాగే హనీ ట్రాప్కి సంబంధించినటువంటి అంశం, ఆ యొక్క నెరేటివ్ జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు, కానీ అది కూడా విఫలం చెందారు, అక్కడ కూడా బ్యాక్ ఫైర్ అయింది. అట్లాగే మైనరా మేజర్ అనే అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక అమ్మాయిని యొక్క పోక్సో చట్టం కింద కేసు పెట్టడం కూడా కరెక్ట్ కాదు, ఆ చట్టమే ఈ కేసులో వర్తించదు అనే విధంగా నెరేటివ్ని బిల్డ్ చేశారు, అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు. ఖచ్చితంగా మైనర్ అనేది వాళ్ళ కోర్టులో ప్రూవ్ అయిపోయింది. అట్లాగే విక్టిమ్ షేమింగ్ చేశారు, ప్రధానంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అనేక మందిని కొంత వాళ్ళకి డబ్బులు ఎర చూపించి కొంత పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అసలు ఈ కేసులో ఇద్దరిది తప్పు ఉంది, కన్సెంట్ ఉంది, అమ్మాయి యొక్క ఇటువంటి క్యారెక్టర్ అని చెప్పి ఒక ముద్రేసే విధంగా ప్రజలకు బలంగా ఆ నెరేషన్ బిల్డ్ చేశారు. కానీ అక్కడ కూడా విక్టిమ్ షేమింగ్ కూడా లాభం లేకపోయింది, ఎందుకంటే ఆమె మైనర్ అని ప్రూవ్ అయింది కోర్టులో. తర్వాత ఇవాళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళందరూ ఒక్కసారిగా ఎక్స్పోజ్ అయ్యేసరికి, డిజిటల్ మీడియాలో వాళ్ళందరూ ఎక్స్పోజ్ అయ్యేసరికి వాళ్ళు కూడా ఇవాళ చేతులు కాలి మేము ఈ విధంగా చేయలేదు అని వాళ్ళ వీడియోలని డిలీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే తాజాగా ఇదే కేసులో మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించినటువంటి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ఇదే అంశానికి సంబంధించి పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నెంబర్ 684/2026 ఎవరైతే బాలికకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఆమె తల్లిదండ్రుల వివరాలు కానీ సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయనే విషయం పైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు సంబంధించినటువంటి బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నెంబర్ రిజిస్టర్ అయింది. అట్లాగే జ్యూనల్ జస్టిస్ యాక్ట్ 72/1 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 23 ఆఫ్ ద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయబడింది. అట్లాగే పేట్ బషీరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్కు నిర్వాహకులకు కూడా విజ్ఞప్తి చేశారు పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా ఈ కేసులో బాలికకు కానీ లేకుంటే చిన్నారి యొక్క వ్యక్తిగత వివరాలు కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల వివరాలు కానీ ఆమె సంబంధించినటువంటి ఐడెంటిటీ కూడా ఎట్లాంటివి కూడా రివీల్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఖచ్చితంగా ఉల్లంఘన జరిగితే ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడతాయంటూ కూడా పేట్ బషీర్బాగ్ సంబంధించినటువంటి పోలీసులు కూడా గత రోజు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. సో ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు కూడా కొంత చేతులు కాలిన ఆకులు పట్టుకుని చెందానికి ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా దిగొచ్చి వాళ్ళు ప్రధానమైనటువంటి దాంట్లో మొత్తం అంతా కూడా వాళ్ళు ఖండన చేసి ఆ పోస్టులు డిలీట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇట్లా బండి భగీరథ్ సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా ఒకటి ఇంటర్ ప్రొటెక్షన్ రాలేదు, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున గత కొంతకాలంగా నెరేషన్ బిల్డ్ చేసి ఎఫర్ట్స్ పెట్టారు, దాంట్లో రివర్స్ అయింది. అట్లాగే పెద్ద ఎత్తున నా కొడుకుని ఇప్పుడు వ్యవహారంలో నా పేరు వాడొద్దు అంటూ కూడా సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి ఇంటర్మ్ ఆర్డర్స్ అక్కడ కూడా తెచ్చుకున్నారు, అంటే గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు బండి సంజయ్ అని గత రోజు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అన్ని ఛానల్స్కు కొంత
మేము ఆర్డర్స్ సిటీ సివిల్ కోర్ట్ పాస్ చేసింది, ఎవరు కూడా ఆయన పేరు కానీ ఆయన ఫోటోలు కానీ వాడటానికి వీల్లేదు, కేవలం బండి భగీరథ్ గురించే మాట్లాడుకోవాలి కానీ తన తండ్రి గురించి ఎవరు మాట్లాడొద్దు. అందుకనే నేను కూడా తండ్రి ఎవరు అని తెలియకుండా మాస్క్ వేసినటువంటి పరిస్థితి. మరి నిజంగానే మీకు బండి భగీరథ్ తండ్రి నా పేరు వాడొద్దు అంటూ కూడా ఆయన సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎవరు మీకు తెలుసుంటే మీరు కింద కామెంట్స్ చెప్పండి. అయితే ఆ సిటీ సివిల్ కోర్టులో కూడా జరిగినటువంటి వ్యవహారాన్ని మీ ముందు తీసుకొస్తా. ఎందుకంటే ఆ కేసు ఇంకా జస్ట్ వాళ్ళు ఫైల్ చేశారు అంతే, ఇంకా బెంచ్ మీదకి వెళ్ళలేదు, ఆర్డర్స్ రాలేదు. అక్కడ కూడా మళ్ళీ వీళ్ళకి సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి. అంటే వచ్చింది అనే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే రాలేదు, ఇంకా అసలు ఎట్లా వస్తుంది అని కూడా తెర మీదకి వచ్చినటువంటి వ్యవహారం. దాంట్లో కూడా మళ్ళీ బ్యాక్ ఫైర్. ఇంకొక ముఖ్యమైన విషయం, సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పేరుని వాడకూడదని కేసు వేస్తే కోర్టు తీర్పులు ఇచ్చిందని, ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి కొంతమంది లాయర్లు మీడియా ముందు మాట్లాడారు. అది పచ్చి అబద్ధం. అసలు హైకోర్టుకి వెకేషన్ పీరియడ్ లో ఆర్డర్స్ ఇవ్వడానికి లేకపోతే సిటీ సివిల్ కోర్టుకి ఆ ఆర్డర్ ఇచ్చే అధికారం ఎక్కడుంటదండి? ఒకటి, అసలు అది ఫైల్ చేశారు అంతే, కేవలం ఫైల్ చేశారు, ఇంకా నెంబర్ కూడా కాలేదు. అది బెంచ్ ముందుకి ఆర్గ్యుమెంట్ కూడా రాలేదు. నెంబర్ కాకుండానే జడ్జి గారి ముందుకు అది ఆర్గ్యుమెంట్కి రాకుండానే, ఆర్గ్యుమెంట్ వినకుండానే సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా మీడియా ముందుకు వచ్చి కొంతమంది లాయర్లు మాట్లాడారు. అది మొత్తం సమాజాన్ని తప్పుదారి పట్టించేది, న్యాయ వ్యవస్థని అప్రతిష్ట పాలు చేసేది. చూడండి బండి సంజయ్ గారు ఏ విధంగా చట్టాన్ని వాడుకుంటున్నారు చూడండి. ఈయన అడ్వకేట్ గారు, ఈయన కూడా జిలుకూరి శ్రీనివాస్ గారు, ఈయన మొత్తం బండి సంజయ్ గారి యొక్క బండారం బయట పెట్టింది. ఇంకా జస్ట్ ఫైల్ చేశారు అంతే, ఇంకా నెంబరింగ్ అవ్వలేదు, టేబుల్ మీదకి వెళ్ళలేదు, లేకుంటే ఆర్గ్యుమెంట్స్ అవ్వలేదు, కోర్టులో కేసు ఏమీ అవ్వలేదు, గ్యాగ్ ఆర్డర్ వచ్చేసింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంటే బండి సంజయ్ గారి పేరు వాడకూడదు అని ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఎత్తుగడ వేశారు. అంటే మీడియాని కూడా భయపెట్టి, మీడియాని కూడా కోర్టు గ్యాగ్ ఆర్డర్ వచ్చిందంట, 26 లోపు తీసేయాలట, ఇవన్నీ చెప్పి కొంత భయపెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా మళ్ళీ సీన్ రివర్స్ అయింది. అసలు విషయమే లేదు, హైకోర్టే ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితులు వెకేషన్ బెంచ్లో, ఇవాళ సిటీ సివిల్ కోర్టు ఏ విధంగా ఇస్తుంది అని స్పష్టంగా మన శ్రీనివాస్ గారు బయట పెట్టారు. ఇకపోతే ఇదే సిటీ సివిల్ కోర్టులో వాళ్ళు చేసినటువంటి ఒక దాంట్లో ఏదైతే వాళ్ళు అంటే వాళ్ళు చేసినటువంటి ఫైలింగ్స్లో ఇక్కడ చూడండి, అండ్ ఈ సబ్మిటెడ్ దట్ పిటిషనర్స్ ప్లాంటిఫ్ సన్ హ్యాస్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద మైనర్ డాటర్ అని వాళ్ళే క్లియర్గా విత్ త్రూ కామన్ ఫ్రెండ్స్ అని ఇచ్చారు. అంటే వాళ్ళు ఫైల్ చేసినటువంటి పిటిషన్స్ అంటే హైకోర్టులో కానీ లేదంటే ఇట్లాంటి దాంట్లో ఫైల్ చేసినటువంటి వాళ్ళ వర్షన్స్లోనే వాళ్ళే స్పష్టంగా మైనర్ డాటర్ అని చెప్పారు. అంటే వాళ్ళు కోర్టుకు చెప్పేదేమో మైనర్ డాటరు, వాదనలు విన్నప్పుడేమో 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి, మైనర్ కాదు మేజర్ అని వాదిస్తారు. మళ్ళీ వాళ్ళు వేసినటువంటి యొక్క కోర్టు ఫైలింగ్స్లో మైనర్ అని ఉంటుంది. ప్రజల్ని కూడా మభ్యపెట్టి తెలంగాణ సమాజాన్ని పక్కదో పట్టించి అమ్మాయి మీద విక్టిమ్ షేమింగ్ చేస్తుంది ఈ యొక్క కుటుంబం. అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి వర్గీయులందరూ కూడా చూడండి ఎట్లా దిగజారుతనం అనుకోండి చూడండి. అయితే ఈ యొక్క విక్టిమ్ షేమింగ్లో భాగంగా పెద్ద ఎత్తున వీళ్ళ నరేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ఈ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళందరూ కూడా పోస్టులు పెడతారు. రీసెంట్గా దొర సాయితేజ, ఈయన పెద్ద ఎత్తున మనం కూడా దీని గురించి మాట్లాడాం. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, గత 15 సంవత్సరాలుగా నా ప్రయాణం మొత్తం మీ అందరి ముందే జరిగింది, నా ఎదుగుదల కష్టాలు విజయాలు ప్రతి దశలో ప్రేక్షకులే నాకు బలం, ఈరోజు నేను ఉన్నత స్థాయికి రావడానికి మీ ప్రేమ నమ్మకం ఆశీర్వాదాలే కారణం, ఈ నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఎంతో గౌరవంగా చూశాను. ఇటీవల బండి భగీరథ అంశంపై నేను చేసిన ఒక చిన్న వీడియోని కొంతమంది పూర్తిగా వేరే కోణంలో చూపించి తప్పుడు ప్రచారం చేశారు. ఎవరు తప్పుడు ప్రచారం చేశారు? మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తెలియజేశారు అంతే. వాళ్ళుగా తప్పుడు ప్రచారం చేసింది, తప్పుడు ప్రచారం చేసిందే మీరు. ఇవాళ దానికి మళ్ళీ ఎప్పుడైతే పోక్సో చట్టం కింద మీ మీద కూడా కేసులు అవుతాయని ఆ యొక్క అది పెద్ద డిస్కషన్ జరుగుతోంది ఇప్పుడు సమాజంలో. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ కూడా పొలిటికల్ లీడర్లు, పార్టీ అధ్యక్షులు కూడా పెద్ద ఎత్తున దాన్ని సవాల్ చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీసులకు కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. చట్టాలు కొద్ది సీరియస్గా ఉన్నాయి పోక్సో చట్టం కింద, కాబట్టి వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ డిలీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేకుంటే ఎక్స్ హ్యాండిల్స్ కానీ లేదంటే కనుక ఫేస్బుక్, ఇన్స్టా ఇట్లా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆ రోజు నుంచి విపరీతంగా వాళ్ళ యొక్క నెరేషన్లో పార్ట్ అయి బిల్డ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అందుకనే వాళ్ళు ఇవాళ ఖండించుకొని ఇప్పటివరకు నాపై ప్రేమ నమ్మకం వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక చిన్న క్లిప్ చూసి నా 15 ఏళ్ల ప్రయాణాన్ని నిర్ణయించకండి. నన్ను ఇన్నేళ్ళు ఫాలో అవుతున్న వారు నా ఉద్దేశం ఏమిటో, నేను ఎలాంటి వ్యక్తినో బాగా తెలుసు, నా పూర్తి మాట వినకుండా అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాను అంటూ కూడా చేతులు కన్నా కాకులు పట్టుకునే పరిస్థితి. అసలు
మినిమం కామన్ సెన్స్ కదా యూట్యూబర్స్కో లేకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కో ఎవరికి సపోర్ట్ చేయాలి, విక్టిమ్ తరఫు నిలబడాలని మినిమం కామన్ సెన్స్ కదా. లేదు అసలు రెండు కోణాల్లో మనం ఎవరు జడ్జ్ చేయడానికి, అసలు మీడియాలో ట్రయల్స్ ఎందుకు జరపాలి, మనం ఎందుకు జడ్జ్ చేయాలి, మనం ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం చేయాలి అంతే తప్పితే మనం ట్రయల్స్ చేయకూడదు కదా. కోర్టులు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి కదా ప్రూవ్ చేసుకోవడానికి లేకుంటే ట్రయల్స్ నడపడానికి. మీడియా ట్రయల్స్ ఎందుకు? కేసును తప్పుదో పట్టించేలాగా, నీరుగార్చేలాగా, తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించేలాగా మనం వాదన ఎందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లోకి? మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, అక్కడ ఫ్యాక్ట్స్ ఏమున్నాయో మాట్లాడాలి, అక్కడ బాధిత కుటుంబానికి అండగా ఉండాలి. ఎందుకంటే చట్టాలు కూడా బాధిత కుటుంబానికి, పోక్సో చట్టం అమలైందంటే అక్కడ కన్సెంట్ అవసరం లేదు. పోక్సో చట్టం ఇవాళ అమ్మాయి మైనర్ కాబట్టి స్పష్టంగా ఆ యొక్క భగీరథ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని డిమాండ్ ఇవాళ అందరూ చేస్తూ ఉన్నారు. ఎందుకు? పోక్సో చట్టం అక్కడ అమలవుతుంది కాబట్టి ఖచ్చితంగా కన్సెంట్ అవసరం లేదు, మ్యూచువల్ రిలేషన్ అవసరం లేదు. చట్టాలు ఇవాళ చాలా స్ట్రిక్ట్గా పోక్సో చట్టం కింద ఉన్నాయి. దానికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరైనా, అది కేంద్ర మంత్రి అయినా ఇంకోరైనా మరోరైనా, అందరూ కూడా ఆ యొక్క వ్యవహారంలో పోక్సో చట్టం కింద కేసులు నమోదు అవ్వాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇది గుణపాఠంగా తీసుకోవాలి. ఇటువంటి కేసులు భవిష్యత్తులో ఏదైనా అయితే ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాసి, ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదో పట్టిస్తే సమాజం ఊరుకోదు, చట్టాలు ఊరుకో. కాబట్టి ఖచ్చితంగా బండి వ్యవహారంలో నడిపినటువంటి నెరేషన్ అంతా ఉల్టా అవుతోంది, సీన్ రివర్స్ అవుతోంది. మరోవైపు ఈ యొక్క బండి వ్యవహారం అంతా ఇవాళ జరుగుతున్నటువంటి తీరు, ఇవాళ మొత్తం పరిస్థితులు చూస్తూ ఉంటే, ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవాళ నిజంగా సంబరాలు చేసుకుంటుంది ఎవరు తెలుసా? ఆ యొక్క బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతున్న ఒక ఆనందంలో తెలంగాణ సమాజం ఉంటే, ఇవాళ బండికి సంబంధించినటువంటి వర్గీయులు, బీజేపీ నాయకులు ఎవరైతే బండి వ్యతిరేక వర్గం ఉన్నారో వాళ్ళు ఇవాళ సంబరాలు చేసుకుంటున్నారు. బాగా శాస్తి జరిగింది, మంచి శాస్తి జరిగింది అని చెప్పేసి. అంటే ఇప్పటికైనా కనీసం బుద్ధి వస్తుందా లేదా అని కూడా చాలా మంది మాట్లాడుకుంటుంది. ఎందుకంటే చాలా ఘటనలు వచ్చినాయి తెర మీదకి. అందుకని ఇవాళ బండి భగీరథకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా న్యాయం జరగాలని మనము కోరుకుందాం. కాబట్టి చట్టాల మీద నిన్న రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంట్రిమ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చట్టాల మీద మరింత గౌరవం పెంచేలాగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా వరకు వీళ్ళు ఎట్లా డివేట్ చేసి మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారంటే కేంద్ర మంత్రి వర్గులు, ఆఖరికి ఎవరైతే నిన్న హైకోర్టులో మధ్యంతర దానికి సంబంధించి వెకేషన్ బెంచ్ ఏదైతే ఇంటరమ్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇచ్చే జడ్జి గారి మీద కూడా కొంత తప్పుడు కథనాలు చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆమె కుటుంబం మీద కూడా కొంత ఆరోపణలు చేసేలాగా కొన్ని ఫేక్ పేపర్ క్లిప్పింగ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేయించారు. అది నేను మాట్లాడకూడదు, చెప్పకూడదు, చూపించకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ దాని మీద కూడా జడ్జి గారితో కొంత నిన్న వాదనలో సీరియస్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి బండి సంజయ్ గారు ఎక్కడికి దిగజారితే తన కొడుకు కేసుకొచ్చేందుకు అంత భారీ స్థాయిలో దిగజారినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క దిగజారిన అడుగుకి ఆయనే వరుసగా బుక్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా బండి చాప్టర్ అయితే స్పష్టంగా క్లోజ్ అవుతోంది త్వరలోనే అని చెప్పక తప్పదు. సో మీరు కూడా ఈ మొత్తం కేసు చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.